హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దైత్రా మామ్. మా బాబుకి ఎంత ఫాస్ట్గా డేస్ గడిచిపోతున్నాయి అంటే అంత ఫాస్ట్గా. యాక్చువల్గా మంత్స్ అయితే ప్రీవియస్గా వ్లాగ్స్లో మీరు చూడవచ్చు, నేను ప్రతి మంత్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఇవాళ కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. ఇట్స్ టూ అంటే ఇంత ఫాస్ట్గా మొన్నే కదా అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. మొన్న పుట్టి అప్పుడే వాడు 6 months కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వాడు మంచిగా పాకుతున్నాడు, మంచిగా టైంకి పెడితే ఫుడ్ తింటున్నాడు, అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. సో మేమైతే సింపుల్గా త్రయ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం. యాక్చువల్గా చిన్నప్పుడు ఇట్లా పడుకోబెట్టి ఫొటోస్ క్లిక్ చేస్తుండే, చాలా బాగా వచ్చేవి క్లిక్స్. బట్ పెరుగుతున్న కొద్దీ ఇట్లా పడుకోవడానికి అంతగా ఇష్టపడట్లేడు కాబట్టి కొంచెమన్నా ఇంకా వాళ్ళ అన్నయ్యతోనే అటు ఇటు ఎంగేజ్ చేస్తుంటే కొన్ని క్లిక్స్ అయితే దించాము. కానీ వచ్చిన కొన్ని ఫొటోస్ అయినా చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే ఇంకా స్మైలీ ఫేస్ ఉంటుంది కదా, ఇంకా 6 months ప్లస్ బేబీస్ అందరికీ ఇంకా క్యూట్గా స్మైల్ చేస్తూ ఉంటాడు. సింపుల్గా ఒక శారీ క్లాత్ వేసి 6 అని రాసాము, అంతే సింపుల్గా చేసాము. ఇంకా ఇప్పటి నుంచి ఎక్కువ అడావిడి చేసినా వాళ్ళు అసలు కూర్చోరు, వాళ్ళంతా క్రాంకీ అయిపోతారు. సో మేమైతే ఇంకా ట్రాక్ అయితే కట్ చేస్తున్నాం కేక్. అంతకుముందు ఎంత క్యూట్గా ఉన్నారు మా ఇద్దరు పిల్లలు, కామెంట్ చేయండి. పిల్లలు ఇంకా పెరుగుతున్న కొద్దీ ఏదైనా చెయ్యాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అస్సలు కోఆపరేట్ చేయరు. చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఎలా పడుకోబెడితే అలా పడుకునేవాళ్ళు, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటుండే. బట్ ఇప్పుడు అలా అయితే పాసిబుల్ అవ్వదు. సో ఇంకా వాడు ఎలా అంటే ఏమో చేస్తున్నారు నన్ను అన్నట్టుగా చూస్తున్నాడు. సేమ్ డ్రెస్ నేను దైవిక్ చిన్నగా ఉన్నప్పుడు 6 months అప్పుడు వేశాను. 6 months సెలబ్రేట్ చేసిన రోజే వేశాను ఆ డ్రెస్. మళ్ళీ ఒక్కసారి కూడా దైవిక్కి నేను ఆ డ్రెస్సే వేయలేదు. ఇప్పుడు వాడి తమ్ముని కోసమే ఉన్నట్టుంది ఆ డ్రెస్. ఇంకా వాడి తమ్ముని కూడా ఆ డ్రెస్ అప్పుడే వేశాను. తర్వాత అసలు పట్టదు, ఎందుకో ఆ 6th month రోజే పడుతుంది, తర్వాత ఆ డ్రెస్ పట్టదు. సో ఇప్పుడు అది అలానే ఉంది. ఆ రోజు ఒక్కరోజే వేసాము. అయితే ఇది ఏంటి అంటే లైక్ నేను ప్రీవియస్గా కూడా 4th month 5th monthలో కూడా మా దైవిక్ బట్టలు చాలా వేశాను త్రయాకి. అంటే ఇది సెకండ్ హ్యాండ్ బట్టలు అని కొంతమంది అనుకుంటారు కదా, బట్ నా ఫీలింగ్ ఏంటంటే వాడు బ్రదర్వే కదా, వేరే ఎవరివో కాదు కదా. అండ్ ఆల్సో నేను దైవిక్ బట్టలు జస్ట్ 1-2 times కంటే ఎక్కువ వేసిన బట్టలే లేవు. సో అందుకే న్యూగానే ఉన్నాయి అన్ని బట్టలు. సో అందుకే నేను త్రయకు కూడా వేస్తున్నాను. త్రయ చూడండి ఎంత క్యూట్గా వాడు నైఫ్ పట్టుకొని కట్ చేయాలని ఎంత ఆత్రంగా ఉన్నాడో. ఇంకా పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి కదా. సో ఇంకా నేను ఫొటోస్ దించుదామనేసి ట్రై చేస్తుంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేడు. ప్రతి మంత్ వీడియోస్ చూస్తూ ఉంటే నాకే అసలు ఎంత చిన్నగా ఉండే అప్పుడే పెద్దగా అయిపోతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. చాలా అంటే ఒక మదర్కి బాగా అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది, ఫాదర్ కంటే మదర్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీడే చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గ్రోత్ అనేది అర్థమైపోతూ ఉంటుంది. ఇంకెప్పుడు ఫుడ్ కూడా తింటారు కాబట్టి కొంచెం మంచిగా అవుతారు పిల్లలు. కానీ ఇంకా కోల్డ్ కాఫీ ఇట్లాంటిది ఏదైనా అటాక్ అయినప్పుడే పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు. బట్ వాటి విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా ఫుడ్ కూడా ఏది పడితే అది పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా మా త్రయ చూడండి కేక్లో హ్యాండ్ పెట్టేసాడు మొత్తం. ఇంకా హ్యాండ్ పెట్టేసి ఇంకా దాన్ని అంతా స్మాష్ చేసేస్తున్నాడు అనమాట. ఇంకా అది వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ డాడీకి తినిపించేస్తున్నాడు. మా త్రయ ఎట్లా అంటే వాళ్ళ అన్నయ్య ఉంటే చాలు వాడికి ఎక్కలేనంత సంతోషం వచ్చేస్తుంది. వాడిని చూస్తే చాలు స్మైలీ ఫేసెస్ వచ్చేస్తుంది. ఇంకా సిబ్లింగ్ ఉంటే అంతే ఉంటుంది కదా మోస్ట్లీ. బట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది లైక్ దైవిక్ ఎంతో లోన్లీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు పాస్ట్ 4 years బ్యాక్ అని అనిపిస్తుంది. బ్యూటిఫుల్ మూమెంట్స్ కదా, పిల్లలు ఏది చేసినా అది ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో వాడు అంతా చేతిలో అంతా అంటించుకునేసరికి మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకొని కాస్త కామ్ డౌన్ చేసేస్తున్నా. మోస్ట్లీ ఇంకా చిన్నపిల్లలు ఎప్పుడు క్రాంకీ అవుతారో తెలియదు, ఎప్పుడు సంతోషంగా ఉండేది తెలియదు కదా. సో వాళ్ళని మనం ఎంత అర్థం చేసుకోవాలనుకున్నా ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో నాకు కేక్స్ అంటే చాలా ఇష్టం. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలా చెప్పిన లైక్ నాకు కేక్స్ అంటే చాలా ఇష్టం. బట్ లిమిటెడ్గా ఎప్పుడో ఒకసారి తింటా. అండ్ ఆల్సో తిన్న ప్రతిసారి కొంచెం ఇష్టంగా అయితే తింటా.
ఇంకా మా దైవికి కూడా కేక్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఏదో కొంచెం తింటాడు అంతే, ఎక్కువ తినే టైప్ కాదు. జస్ట్ వాళ్ళకి ఎలా అంటే చూడగానే కడుపు నిండిపోయే టైపు మా దైవికి అయితే. సో ఒక మంచిగా ఏదైనా తినాలి, ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఇవే మూమెంట్స్. లేదా సమ్ టైమ్స్ ఎప్పుడైనా వీకెండ్స్ బయటికి వెళ్ళినప్పుడు అంతే. అంతకు మించి పెద్ద సెలబ్రేషన్స్ ఏం చేసుకోము మేమైతే. సింపుల్గా ఇంట్లోనే ఏది చేసుకున్నా. మా త్రయ అయితే నన్నే చూస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, అమ్మ ఏంటి ఏమో తింటుంది అనేసి. వాడికి కూడా తెలియదు, ఇంకో కొంచెం పెద్దగా అయితే ఇంకా తింటారు కదా, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అనేసి. ఇక్కడ మా పెద్ద బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు వీడు. వాడు కూడా చాలా త్వరగా పెద్దగా అయిపోతూ ఉన్నాడు, ఎంత క్యూట్గా ఉంటాడో. వాడు ఇంకా చాలా అందంగా లడ్డుగా బాగుండేవాడు, ఇప్పుడు బక్కగా అయిపోయినాడు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి ట్రయాన్ని పడుకోబెట్టేస్తుంటే ఇంకా దైవిక్ని నేను పడుకోబెడుతున్నా. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఇంకా మేము డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఇట్లా కేక్ కటింగ్ ఏదైనా ప్లాన్ చేసుకునేది ఉంటే అప్పుడే పెట్టుకుంటాము. లేదు అంటే ఇంకా మాకు అస్సలు పాసిబుల్ అవ్వదు. ఇంకా డే టైంలో ఇంకా పిల్లలతో ఆడిపియడం ఇదే సరిపోతుంది. సో ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి ఇంకా డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ ఇవి తీసుకొస్తే వాడి ఎగ్జైట్మెంట్ చాలా ఉంటుంది. అసలు పిల్లలు ఇంత చిన్నది ఇచ్చినా కూడా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు కదా. సో మా దైవికి అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతాడు, ఎందుకో తెలియదు. నేను చిన్నదైనా కూడా ఇంకా హ్యాపీనెస్ ఫుల్ ఉంటుంది. ఇక్కడ మా త్రయ చూడండి ఎంత క్యూట్గా పాకుతున్నాడో. అసలు యాక్చువల్గా క్రాలింగ్ స్టేట్ వచ్చినాక నేను ఫొటోస్ వీడియోస్ తీయించడమే పాసిబుల్ అవ్వేది కాదు, ఎందుకంటే ఎక్కడేది పడిపోతాడో ఏంటి అన్నదే నేను చూస్తూ ఉంటున్నా. కాబట్టి అసలు ఏ వీడియోస్ తీయలేకపోతుంది. బట్ వీడియోస్ తీస్తే చాలా నవ్వుతాడు, అందంగా పెడతాడు ఫేస్, చాలా క్యూట్గా పెట్టేస్తాడు ఫేస్. ఇంకా వాళ్ళ డాడీని వర్క్ అసలు చెయ్యనియట్లేడు. ఇంకా ల్యాప్టాప్ గుంజేయడం, టీవీలో సాంగ్స్ ఏమైనా వస్తే డ్యాన్స్ చేసినట్టు ఎగరడం ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకా పెద్దగా అయిపోతున్నాడు కదా, వాడికి కూడా అన్నీ అర్థమైపోతున్నాయి. సో ఇంకా వాళ్ళ డాడీని వర్క్ చేయనియడు, నన్ను ఏది పని చేయనియడు, జస్ట్ వాడి దగ్గరే కూర్చోవాలి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేను దైవిక్ కోసం నేనైతే ఇంకా బోండా ప్రిపేర్ చేస్తున్నా. బోండా వచ్చేసి నైటే నేను ఇంకా మైదా పిండి, దాంట్లో కర్డ్, ఆయిల్ వేసి నానబెట్టేస్తా. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ వచ్చేసి ఇంకా బోండా ప్రిపేర్ చేసి. నాకు బోండా అసలు రౌండ్గా రాదు, ఎందుకో తెలియదు, ఎన్నోసార్లు ట్రై చేసిన. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఎందుకో రౌండ్ షేప్ అయితే రావట్లే. మా దైవిక్ ఏంటంటే రౌండ్గానే వస్తేనే తింటాడు. సో అలా ఎలాగోనో ట్రై చేసి ఇంకా వాడికి బాక్స్లో అయితే పెట్టేస్తున్నా. ఈ మధ్య పిల్లలు ఇంకా చేంజ్ అవుతూ ఉంటాయి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ లాగా. సో దైవిక్ వచ్చేసి ఎవ్రీ డే స్నాక్స్ కింద అయితే నేను ఫ్రూట్సే పెడతాను. సో ఇంకా వాడు లేవక ముందుకే, వాడు స్కూల్కి వెళ్ళక ముందుకు నేను మార్నింగ్ నేను లేవగానే కిచెన్లోకి వచ్చేసి అన్నీ వాడికి కావాల్సిన అన్నీ చేసేసిన తర్వాతనే త్రయాకి ఏదైనా ప్రిపేర్ చేస్తా. ఇంకా వాడికి వాటర్ బాటిల్ నింపేసి ఇంకా మాకైతే దోశ ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేసిన. సో ఇట్లా ఏంటంటే మార్నింగ్ టైంలో నాకు చాలా హరిబరి ఉంటుంది, అసలు వీడియోస్ తీయడానికి కూడా ఉండదు, పాసిబుల్ ఉండదు. సో వానికి బాక్స్ కూడా పెట్టేశాను. ఇంకా ఇవి కూడా బాక్సెస్ ఎంతో క్యూట్గా ఉంటాయి, వాడికి ఇష్టం ఇలాంటి బాక్సెస్ దైవిక్కి. సో ఇవన్నీ ఇంకా తీసుకెళ్ళి వాడి బాక్స్లో పెట్టేసి వాడికి కూడా చూపెట్టాలి, లైక్ ఇవి ప్రిపేర్ చేసిన, ఇవి తినాలి నువ్వు, లైక్ కింద పడేయొద్దు, ఇలాంటివన్నీ చెప్పాలి కదా చిన్నపిల్లలకి. ఇంకా వాడికి అన్నీ పెట్టేసి ఇంకా దైవిక్ని కూడా లేపి ఫ్రెష్ అప్ చేసేయాలి. దైవిక్ ఏంటంటే మార్నింగ్ టైంలో ఇప్పుడు ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి అసలు లేవలేకపోతున్నారు పిల్లలు. ఇంకా నైట్ కొంచెం త్రయతో ఆడుకుంటూ ఉంటాడు, చాలా లేట్ అయిపోతుంది పాపం, నిద్ర అసలు సరిపోవట్లేదు. అయినా కూడా ఇంకా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి లేపాల్సిందే. ఫాస్ట్గా దైవిక్ని అయితే రెడీ చేసేసి వాడిని రెడీ చేసేటప్పుడే నేను తినిపించేస్తా, ఎందుకంటే ఇంకా టైం వేస్ట్ ఎక్కడ అవ్వదు. జస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్లో బాత్ కంప్లీట్ అయిపోయి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంకా వాడి తమ్ముడు లేచేసేయడు. ఇంకా వాడిని కూడా కొంచెం సేపు వాడితో నుండి ఇంకా దైవిక్ అయితే స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చాక బాక్స్ చూపిస్తాడు ప్రతిరోజు. అంతే అలా అయితే బయటికి అయితే వచ్చేసాము, రిలయన్స్కి వెళ్ళాము. రిలయన్స్కి వెళ్ళి
కొన్ని మన తీసుకుందాం అనే లోపు దైవిక్ ఫస్ట్ కిండర్ జాయ్ తీసుకుంటాడు. అసలు అది వేస్ట్ నాకు అనిపిస్తుంది, బట్ అయినా అది తింటా అంటాడు. సో వాడికి అది కొనిచ్చేసి ఇంకా మేమైతే చాలా డేస్ తర్వాత ఇంకా నేను కట్లెట్ తిన్నా. చాలా డేస్ తర్వాత ఈ మధ్య అసలు నేను ఇలాంటివి ఏం తినట్లే. నాకు ఎందుకో బయట ఫుడ్ అసలు పడదు, ఎప్పుడో ఒకసారి తింటా. ఇంకా దైవిక్ మార్నింగే తిన్నాడు, మళ్ళీ బోండానే కావాలంటే వాడికి కూడా తినేశాడు. ఇంకా త్రయ వచ్చేసి ఎంతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి చూస్తున్న లోపు ఇంకా కంటిన్యూగా రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా రెయిన్ స్టార్ట్ అవ్వగానే ఇంకా కాసేపు అలా ఉండేసరికి ఇంకా తగ్గిపోగానే స్వీట్స్కి వెళ్ళిపోయాం. స్వీట్స్ అయితే నేను చెప్పాను కదా, నాకు కేక్స్ అని స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా నాతో పాటు దైవిక్కి కూడా చాలా ఇష్టం. సో అవి కూడా తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. మేము చాలా సెలెక్టెడ్ అనమాట, స్వీట్స్లో కానీ కేక్లో కానీ తినాలి ఏ ఫ్లేవర్ ఈ టైప్ ఆఫ్ మేము ఇలా ఏదంటే అది తినము. సో దైవిక్ కూడా వాడికి ఏది కావాలో అది కొనిచ్చేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయి ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత హ్యాపీగా ఫేస్, థ్యాంక్ యూ అమ్మా అంటున్నాడు. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే ట్రయకు చూపిస్తున్నాం అనమాట అసలు ఏం తీసుకున్నాం ఏంటి అని. వాడికి చూపించగానే వాడి ఎక్స్ప్రెషన్ దాన్ని కొట్టడమే సరిపోతుంది, ఇంకా దాన్ని ఓపెన్ చేసేదాకా కూడా ఆగట్లేడు. బట్ పిల్లలు తినేది కాదు కానీ అంటే అది ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా చిన్నపిల్లలకి, ఏదైనా బాక్స్ కానీ ఏదైనా కనిపిస్తే ఓపెన్ చేసేయాలా అలా టైప్. ఇంకా వాడు అన్ని కలర్స్ ఉండేసరికి వాడికి ఆరెంజ్ మీదనే ఐస్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నార్మల్గా వైట్ కాకుండా ఆరెంజ్ మీదనే ఐస్ వెళ్ళిపోయింది. ఈ పిల్లలు అసలు తొందరగా ఏదో నేర్పించినట్టే అన్ని నేర్చేసుకుంటారు. సో మా త్రయ చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ది ఎంతో క్యూట్గా నిల్చోడానికి ట్రై చేస్తున్నాడు, మంచిగా పాకుతున్నాడు, మంచిగా వాడి నేమ్ పిలిస్తే మంచిగా పలుకుతున్నాడు, అరవడము, కేకలు వేయడము, పెద్ద పెద్ద సౌండ్స్ చేయడం ఇవన్నీ చేస్తున్నాడు. అండ్ ఆల్సో క్యూట్గా కూడా నవ్వుతున్నాడు. నేను త్రయ కోసం అయితే కుక్కర్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అంటే లైక్ కాంబో ఆఫ్ 3 ఉంది ఆఫర్లో అని అయితే తీసుకున్నా ఫ్లిప్కార్ట్లో. చాలా బాగా వచ్చింది, బటర్ఫ్లై కంపెనీ ఇదైతే. నాకైతే కుక్కర్ మెయిన్గా అవసరము. ఇంకోటి ఈసారి స్టెయిన్లెస్ స్టీలే వాడాలి అన్నది నేను కంపల్సరిగా మైండ్లో పెట్టుకొని తీసుకున్నా. ఇంకా అల్యూమినియం అంతా పక్కన పెట్టేద్దాం అనేసి ప్లాన్ ఉంది నాకు. సో ఇంకా త్రయ కోసం అయితే కంప్లీట్గా ఒక డెడికేటెడ్గా స్మాల్ కుక్కర్ అయితే వాడి కోసమే యూజ్ చేస్తా. ఎందుకంటే వాళ్ళకి కిచిడి, దాల్ కిచిడి, ఇంకా టొమాటో రైస్ ఇలాంటి నంబర్ ఆఫ్ రెసిపీస్ నేనైతే మా దైవిక్ టైంలో కూడా చాలా రకరకాలుగా చేసి పెట్టిన. వీడికి కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి వాడికి కూడా తీసుకున్నా. కానీ మెయిన్గా ఏంటంటే కుక్కర్ కంటే నార్మల్గా గిన్నెలు స్టీల్ గిన్నెలో కుక్ అవ్వడమే నాకు ఇష్టం, లైక్ కుక్కర్ విజిల్స్ కాకుండా. కానీ సమ్ టైమ్స్ తొందరగా అయిపోవాలి అన్న టైంలో మాత్రమే నేను కుక్కర్ యూజ్ చేస్తా. బట్ ఏది పెట్టినా కూడా పిల్లలకి పడుతుందా లేదా చూసుకొని అయితే పెట్టుకోవాలి. ఇంకా చాలామంది ఎలా థింక్ చేస్తారంటే ఆ వీడియో ఈ వీడియో చూసేసి బేబీకి మనం కూడా ట్రై చేసేద్దాం, మనకు కూడా పెట్టేద్దాం పిల్లలకి అని అనుకుంటారు. కొంతమంది ట్రై చేస్తారు, ట్రై చేసిన తర్వాత అది పడట్లేదు అని 1 టైం చూసి పడట్లేదు అనేసి వదిలేస్తారు, మళ్ళీ తినట్లేరు అని. చాలా ప్రోటీన్ ఫుడ్ ఏదైతే చూసుకొని బేబీస్కి అయితే పెట్టాలి. ఇంకా వీళ్ళ ఆటలు ఎలా ఉంటాయంటే మా త్రయవి దైవిక్వి అయితే టూ మచ్గా ఆడుకుంటున్నారు ఈ మధ్య. ఇంకా త్రయ ఎప్పుడైతే క్రాలింగ్ స్టేట్ వచ్చిందో ఇంకా టాయ్స్ని అబ్జర్వ్ చేయడం, టాయ్స్ని ముట్టుకోవడం, టాయ్స్ని కొరికేయడము, టాయ్స్ని ఇసిరేయడము అన్ని రకాలుగా చేసేస్తున్నాడు. నేను కూడా ఆడుకోవడంలో ఏమీ వాళ్ళని డిస్టర్బ్ ఏం చెయ్యను, కానీ వాడు ఏమన్నా నోట్లో పెట్టుకుంటుండా ఏంటా అనేది
కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. దైవిక్ కానీ త్రేయ కానీ, అంటే దైవిక్ అసలు నోట్లో పెట్టుకునే టైప్ కాదు కాబట్టి ఇంకా వాడు గ్రోనప్ ఏం పెట్టుకోడు. బట్ అబ్జర్వ్ చేయమని చెప్తూ ఉంటా త్రేయని, ఎందుకంటే వాడు తమ్ముడిని చూస్తూ ఉండాలి కదా. సమ్టైమ్ నేను ఎక్కువ వాళ్ళతోనే ఉంటా. ఎప్పుడన్నా ఒక్కసారి ఇలా కిచెన్లోకి వెళ్ళడం, బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు వాడిని చూసుకోమని చెప్తా అనమాట. సో ఏదైనా పెట్టుకోగానే ఇంక అమ్మ అని పిలుస్తాడు, లేదంటే నోట్లోంచి తీయడం ఇలా చేస్తూ ఉంటాడు. చిన్న చిన్న టాయ్స్ ఏవి ఉన్నా అన్నీ తీసేసి సెగ్రిగేట్ చేసేసిన, చిన్న టాయ్స్ అన్నీ తీసేసి వేరే దాంట్లో పెట్టేసుకున్నా. ఎందుకంటే వాళ్ళు పెద్ద అయిపోయినాక వాటిని యూజ్ అవుతాయి కాబట్టి. పెద్ద పెద్ద టాయ్స్ అయితే వాడు నోట్లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు, పెట్టుకున్నా అవి మొత్తం స్వాలో చేసే అంత పాసిబిలిటీ ఉండదు కాబట్టి. ఇంకా ఇది ఒక్కటి మెయిన్ థింగ్ అబ్జర్వ్ చేయాలి. పిల్లలున్న పేరెంట్స్ అయితే వాళ్ళు నోట్లో పెట్టుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఇంకా వాళ్ళకి నీట్నెస్ మనం ఎంత నీట్గా పెట్టుకున్నా అవి నోట్లో పెట్టేసుకుంటారు కాబట్టి కంపల్సరీగా మళ్ళీ మౌత్ అంతా క్లీన్ చేసేస్తూ ఉండాలి. దైవిక్కి టాయ్స్ అంటే చాలా ఇష్టం. వాడు ఎన్ని టాయ్స్ ఉన్నా వాడి ఆడుకోవడంలో అంత బిజీగా ఉంటాడు. అంటే లైక్ ఎప్పుడు టాయ్స్ని అది న్యూగానే ఫీల్ అవుతూ ఉంటాడు, ఆ కొత్త టాయ్స్ లాగానే ఫీల్ అవుతాడు. ఎందుకంటే అవి అంత నీట్గా ఉంచుకుంటాడు, బాగా మెయింటైన్ చేస్తాడు. టాయ్స్కి డస్ట్ పడినా క్లీన్ చేయడము, వాటిని వాటర్తో నీట్గా చేయడం, లేదా క్లాత్తో తుడవడం ఇలా చేస్తాడు కాబట్టి ఆ టాయ్స్ ఎప్పుడు నీట్గానే ఉంటాయి. సో నేను వచ్చేసి ఆ టాయ్స్ అన్నీ కూడా ఈసారి మొత్తం సెగ్రిగేట్ చేసేసిన. ప్రతిదీ కూడా చిన్న టాయ్స్ అన్నీ తీసేసి, కొంచెం క్రాక్ ఏమైనా వచ్చినా కూడా తీసేసిన. ఇంకా పిల్లలు స్క్రీన్ టైం లేకుండా ఆడుకోవాలంటే ఇల్లు కంపల్సరీగా మెస్సీగానే ఉంటుంది, నీట్గా అయితే ఉండే ఛాన్సే లేదు. బట్ చాలా వరకు పిల్లలున్న ఇల్లు ఇంతే ఉంటుంది. అండ్ ఆల్సో స్క్రీన్ టైం లేని వాళ్ళకి ఇంకా దారుణంగా ఉంటుంది ఇల్లు. ఎందుకంటే ఎక్కడ చూస్తే అక్కడ టాయ్స్ ఉంటాయి. ఇంకా మోస్ట్లీ బాయ్స్ ఉన్న పేరెంట్స్ బాయ్స్ ఉన్న ఇల్లు ఎలా ఉంటుందంటే బెడ్రూమ్లో కార్స్, ట్రక్స్ ఉంటాయి, వేరే బెడ్రూమ్లో అవే ఉంటాయి, మళ్ళీ హాల్లో అవే ఉంటాయి, కిచెన్లో అవే ఉంటాయి, అన్ని ప్లేసెస్లో అవే ఉంటాయి. ఈవెన్ బెడ్ కింద కూడా టాయ్స్ ఉంటాయి. బెడ్ మీద కూడా పడుకునేటప్పుడు పక్కనే పెట్టుకుంటాడు మా దైవికి అయితే. లైక్ బ్రిక్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటాడు. మళ్ళీ ఏమైనా టాయ్స్ లేవు అంటే ఇంక మళ్ళీ వెతుక్కుంటూ ఉంటాడు. ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంక ఇక్కడ నుంచి తీసావా, అక్కడ నుంచి తీసావా అమ్మ అనేసి నన్నే క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. పిల్లలు చాలా అప్డేటెడ్ ఉన్నారు. ఇంకా నేను కూడా వాళ్ళని ఏం అనను. ఆడుకునే టైంలో ఇంకా ఆడుకునే వరకు ఆడుకుంటారు. తర్వాత ఇంకా బాక్స్లో వేసేయమంటే అన్నీ వేసేస్తాడు. వాడు మూడు మంచిగా ఉంటే వేస్తాడు, లేదంటే వెయ్యడు. ఇంకా మనం కూడా ఫోర్స్ వేయొద్దు కదా. సో నేను కూడా ఆడుకోనిలే అని వదిలేస్తూ ఉంటా. మీ అందరికీ డౌట్ అనిపించవచ్చు, ఇన్ని టాయ్స్ ఎక్కడ పెట్టుకుంటారు ఇల్లు నీట్గా కనిపించడానికి, ఇవన్నీ టాయ్స్ ఎక్కడ దాచి పెడతారని అనిపించవచ్చు. ఏం లేదు, జస్ట్ నేను ఈ కాటన్ బాక్స్లో అన్ని టాయ్స్ అన్నీ పెట్టేసి ప్రతిసారి టాయ్స్ అన్నీ బయటకు తీపియను దైవిక్తోని. ఒక కాటన్ బాక్స్ మొత్తం పక్కన పెట్టేస్తా, ఇంకొక దాంతోనే ఆడుకుంటాడు. అయితే ఇంకా వేరే కాటన్ బాక్స్లో ఉన్నాయన్నీ సోఫా కింద లాంజ్లో పెట్టేస్తా. ఇంకా దాంట్లో నుంచి దైవిక్ తీసుకుంటూ ఉంటాడు అనమాట టాయ్స్. లైక్ వాడికి ఏదైనా కావాలనుకుంటే తీసుకుంటాడు, మళ్ళీ ఒకసారి వాష్ చేసి ఆడుకుంటాడు. ఇలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ వాడు చిన్నప్పుడు వాడుకున్న లైక్ యాపిల్, గ్రేప్స్ ఇలాంటి టాయ్స్ ఉన్నాయి కదా, అవన్నీ వాడు చిన్నప్పుడు ఆడుకున్న టాయ్స్. ఏవి కూడా ఒక్కటి కూడా డ్యామేజ్ అన్నది లేనే లేదు, అన్నీ నీట్గా ఉంచుకున్నాడు కాబట్టి ఇప్పుడు వాడి తమ్మునికి కూడా యూజ్ అవుతున్నాయి. సో ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా రెగ్యులర్గా ఇంకా అన్ని టాయ్స్ బయట వేయకుండా కొన్ని టాయ్స్ మాత్రం చూపిస్తుంటే, పాత టాయ్ ఏదైతే 10 days బ్యాక్ వాడు ఆడుకున్నది మళ్ళీ చూస్తే అది కొత్త దానిలాగా అనిపిస్తుంది కాబట్టి అలా కొత్తగా అనిపిస్తుంది. మళ్ళీ వీక్లీ 10 daysకి ఒకటి కంపల్సరీగా కొనుక్కుంటాడు టాయ్స్ ఏదైనా కూడా. అవి కొనుక్కుంటాడు కాబట్టి వాడికి కూడా పాత టాయ్స్ని ఆడతాడు అండ్ న్యూ టాయ్స్తో ఆడతాడు. సో ఇలా మేనేజ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇద్దరు మగపిల్లలు కాబట్టి ఆడుకోవడంలో. ఇంకా త్రయ వచ్చేసి నిల్చుంటున్నాడు. అయితే ఎలా నిల్చుంటున్నాడంటే నేను కూడా నార్మల్గానే
వాడు నిల్చునేది నాకు తెలీదు, జస్ట్ అలా కూర్చుంటున్నాడు అని అనుకునే టైంలో ఇంకా నిల్చుంటున్నాడు. సో టాయ్స్ సోఫా పైన పెడితే వాడు మంచిగా పైనకి ఇట్లా లేచి ఇంకా ట్రై చేస్తున్నాడు అనమాట. యాక్చువల్గా పిల్లలు నిల్చునేటప్పుడు కానీ కూర్చునేటప్పుడు కానీ క్రాల్ చేసినప్పుడు బోర్లా పడినప్పుడు ఇలాంటివి ఉంటాయి కదా మూమెంట్స్, అది ఎంత మనం క్యాప్చర్ చేద్దామన్న టైంలో వాళ్ళు ఏం చెయ్యరు, కానీ తర్వాత చేస్తారు. లైక్ మనం ఫోన్ మన దగ్గర లేనప్పుడు, మనం ఏదో బిజీగా ఉన్నప్పుడు అలా చేస్తారు. సో వాటిని మనం ఇమ్మీడియట్గా వాళ్ళు ఇలా పాకుతున్నారు ఇదేదో చేస్తున్నారు అని మనం వచ్చేసి చూడాల్సిందే. సో ఇంత ఫాస్ట్గా నిల్చోవడానికి ట్రై చేస్తున్నాడు. మళ్ళీ ఆ టాయ్స్ కావాలి అంటే వాడికి మేము అంటే లైక్ చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళకి మనం ఏదైనా కలర్ఫుల్ ఇలాంటివి ఏమైనా కనిపిస్తే చాలా అట్రాక్ట్ అయిపోయి వాటిని పట్టుకోవడానికి చూస్తూ ఉంటారు. ఇదైతే మా దైవిక్ చిన్నగా ఉన్నప్పుడు కొనిచ్చింది అనమాట డిమార్ట్లో ఏబిసిడీస్ది. అది ఇప్పుడు ఆడుకుంటున్నాడు. అంటే ఇన్ని డేస్ నేను చెప్పా కదా, ఇన్ని డేస్ నేను సోఫా కింద పెట్టేసుకున్నా. అంటే లైక్ అన్నీ ఒకటేసారి ఇయ్యం కాబట్టి వాడికి అన్నీ కొత్తగానే అనిపిస్తాయి. ఇక్కడ మా త్రేయ చూడండి, ఆ టాయ్ తీసుకొని పడిపోతూ ఉన్నాడు. అసలు యాక్చువల్గా వీడు ఎన్నిసార్లు పడిపోతున్నాడో, కంప్లీట్గా పడిపోతూనే ఉన్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ కూర్చుంటున్నాడు, ఇదే చేస్తూ ఉన్నాడు. వీటికి కంప్లీట్గా కూర్చోవడం అయితే రాలేదు, జస్ట్ సపోర్ట్ వెనకాల సోఫా కుషన్ వేసినా లేదా కింద ఏదైనా పిల్లో పెడితే కూర్చోగలుగుతున్నాడు, లేదంటే మన సపోర్ట్తో కూర్చుంటున్నాడు. కానీ కంప్లీట్గా వాడంతలో వాడు కూర్చోవడానికి అయితే రావట్లేదు. బట్ నిల్చుంటున్నాడు, అదేంటో అర్థం కావట్లేదు. కూర్చో ముందుకి నిల్చుంటారా ఐ డోంట్ నో. దైవిక్ టైంలో నాకైతే ఇదేం ఇలా అయితే ఏం లేడు వాడు, బట్ వీడైతే కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నాడు. ఇంకా చూడాలి ఎలా చేస్తాడో, ఎప్పుడు కూర్చుంటాడో వీడు ఇంకా అని. అసలు యాక్చువల్గా డైలీ వ్లాగ్స్ చేయాలని నాకు ఉంది, బట్ ఈ పిల్లలతో అసలు పాసిబుల్ అయ్యే ఛాన్స్ నాకు అనిపించట్లేదు. ఇంకా అందుకే ఎప్పుడు కుదిరినప్పుడు అప్పుడైతే వీడియోస్ అయితే క్యాప్చర్ చేసి ఇంకా ఎడిట్ చేయాలి అనుకుంటున్నా. ఇల్లంతా క్లీన్ చేసేసరికి చాలా టాయ్స్ని అయితే రిమూవ్ చేసేసాను చెప్పా కదా. ఈ బ్యాగ్ అంతా అవే టాయ్స్. ఇంకా నెక్స్ట్ డే కూడా కంటిన్యూగా నిల్చొనే ఉంటున్నాడు. అసలు ఇప్పుడు ఎప్పుడైతే నిల్చోవడం స్టార్ట్ అయిందో పిల్లలు ఇంకా వాళ్ళు ఇక ఆగనే ఆగరు. లైక్ ఇప్పుడు స్ట్రైట్గా పడుకుంటే బోర్లా పడినంటే బోర్లానే పడుకుంటారు కదా, అలా మళ్ళీ పాకడం వచ్చినప్పుడు పాకుతూనే ఉంటారు, మళ్ళీ నిల్చోడం వస్తే నిల్చొనే ఉంటారు. ప్రతి స్టేజ్ అసలు డిఫరెంట్గా ఉంటుంది అదంతా సినారియోస్. బట్ ఎనీవే వాళ్ళు నిల్చుంటున్నారు, వాటిని ఎంకరేజ్ చేయాలి కాబట్టి నేను అలా ఇలా దైవిక్తోని మాట్లాడిపియడము అవి ఎక్కువ చేస్తా. ఇంకా కార్స్ బాగా నచ్చుతున్నాయి ఈ మధ్య. ట్రాక్ అయితే వాడు ఇంత చిన్నగా ఉన్నాడు కానీ వాడికి కార్స్ నచ్చుతున్నాయి బాగా, ఎందుకంటే ఇంట్లో హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసే కాబట్టి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు అని అనుకుంటాడు. వాడు కూడా బాగానే ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి దైవిక్ ఆడుకుంటూ ఉండేసరికి త్రయ నేనున్న రూమ్ కాకుండా వేరే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాడు. వాడు ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. ఈ మధ్య అసలు భయమే ఉండట్లేదు. నేను హాల్లో ఉన్నా వాడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు, నేను బెడ్రూమ్లో ఉంటే హాల్లో ఉంటున్నాడు. మళ్ళీ నేనే కనిపించాలి ఎక్కడ అమ్మ ఎక్కడ ఉందా అని మళ్ళీ వెతుక్కుంటూ ఉంటాడు. చిన్నపిల్లలు వాళ్ళ మైండ్ అసలు ఎంత షార్ప్గా ఉంటుందో అసలు. ఇంకా వీళ్ళిద్దరు ఆటలు అయితే అసలు మామూలుగా ఉండవు, దైవిక్వి అండ్ త్రయావి. యాక్చువల్గా త్రయ ఏంటంటే వాళ్ళ అన్నయ్య ప్రజెన్స్ చాలా ఇష్టపడతాడు. దైవిక్ ఏంటంటే వాడిని ఆడిపియాలి, వాడిని ఎత్తుకోవాలి, వాడిని ముద్దాడాలి, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ. బట్ మేమేంటంటే ఒక్కోసారి ఇట్లా గట్టిగా పిసికేసేస్తాడు. అంటే వాడికి కూడా తెలియదు కదా, మ్యాక్సిమం 95% తెలుసు, ఇంకా 5% ఏంటంటే ఇంకా వాడు పెద్దగా అయిపోయినాడు కదా నేను ఆడుకోవచ్చు అన్న థింకింగ్లో ఉంటాడు. సో నేనే ఇంకా వద్దు అలా కాదు, వాడు చిన్నోడు, మనం చూసుకోవాలి జాగ్రత్తగా, వాడు పెద్దగా అయినాక అప్పుడు ఆడుకోవాలి నువ్వు అని చెప్తూ ఉంటాను నేనైతే. ఇంకా వాడు ఎప్పుడు పెద్దగా అయితే నేను ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు మేము ఫైటింగ్ చేసుకోవాలమ్మా అని అంటూ ఉంటాడు. కుక్కర్ అన్బాక్సింగ్ చూసారు కదా. కుక్కర్స్ అయితే
ఇది ఏది ఆన్లైన్లో పర్చేస్ చేసినా మనమైతే నార్మల్ అంటే జస్ట్ కుక్ చేసేసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కానీ కుక్కర్స్ ఏంటంటే విజిల్ వస్తుందా లేదా చాలా ఇంపార్టెంట్ కదా. సో కొన్ని వాటర్ వేసి అయితే ఈ విజిల్స్ వస్తున్నాయా రావట్లేవా అని చెక్ చేసేసుకున్నా. ఇంకా 1 లీటర్, 3 లీటర్, 5 లీటర్ ఈ 3 కుక్కర్స్. సో 3 లీటర్ కుక్కర్ కూడా నేను విజిల్ వస్తుందా లేదా అయితే చూసేసుకున్నా. ఇంకా తర్వాత 5 లీటర్స్ కుక్కర్ కూడా. ఈ 3 కుక్కర్స్కి వాటర్ వేసా. ఫస్ట్ వాటర్ వేసి ఇంకా విజిల్ వస్తుందా లేదా చూస్తున్నా. లైక్ 1 విజిల్ రాగానే బంద్ చేయడం కాకుండా ఒక 3 విజిల్స్ వస్తున్నాయా లేవా అని చూసుకున్నా. ఎందుకంటే మళ్ళీ మనకి విజిల్ రాకపోతే కుక్కర్ అనేది వేస్ట్ కదా మనం పర్చేస్ చేసి. ఇంకా అది డ్యామేజ్ ఏమైనా ఉంటే రిటర్న్ ఇచ్చేయచ్చు అన్నట్టుగా. నేను ఎప్పుడు కిచెన్లో ఉన్నా మా త్రాన్ ఎత్తుకొనే పని చేస్తా. మోస్ట్లీ ఎప్పుడో ఒకసారి మాత్రం వాడు పడుకున్నప్పుడు పని చేస్తాను. ఇంకా ఈ మధ్య అసలు పాసిబుల్ అవ్వదు, ఇంకా వీళ్ళ ఆటలు అలా ఉంటాయి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి దైవిక ఏదైనా చెయ్యమ్మా అనేసి అన్నాడు. లైక్ స్వీట్ చాలా రోజుల నుంచి గులాబ్ జామ్ చెయ్యి అని అంటున్నాడు. సో వాడికైతే గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నేను ఇంట్లో ప్రిపేర్ చేసే దాంట్లో దైవికి స్వీట్స్లలో గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. వాడు ఎన్నిసార్లు చేయమంటున్నా నేను చేస్తూనే ఉంటా. జస్ట్ చాలా సింపుల్గా 30 మినిట్స్ కూడా పట్టదు చేయడానికి. ఇలా డే అయితే ఎండ్ చేసేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా బుజ్జిబాబులు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. బాయ్.